రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ఇవాళ నేను మీకు 7వ భాగం చెప్పబోచున్నాను. గాజాను గురించి మీకు చెప్పాను. గాజా నువ్వు నిర్మూలమైపోతావు, నామరూపాలు లేకుండా పోతావు. నీ టెరిటరీస్, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంస్థ వేరే వేరే దేశములు సర్వనాశనం అయిపోతాయని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో జెఫనాయా ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది 2725 సంవత్సరములలో. ప్రవచనం ఎవరికి తెలుసును? బైబిల్ బోధకులకు తెలియదు ప్రవచనములు, క్రైస్తవులకు తెలియదు. దేవుడు పిలిచిన వానికి, ఎవడైతే దేవునికి లోబడతాడో, కంప్లీట్ సరెండర్ అవుతాడో, అంకితం అవుతాడో, అటువంటి వానికి దేవుడు 10 పరీక్షలు అలౌ చేస్తాడు. ఈ 10 పరీక్షలు వాడి జీవితంలో వచ్చినప్పుడు, ప్రభువా ఈ పరీక్ష నాకు వచ్చింది, నేను ఎలా నిలబడగలను, నువ్వు కనికరించి నాకు, లేకపోతే నేను నిలబడలేను అని వీడు అనాలి. అలాగంటే దేవుడు మరొక పరీక్ష పంపిస్తాడు. ఆ విధముగా 10 పరీక్షలు బైబిల్లో ఉన్నవి. ఈ 10 పరీక్షలను గురించి మీకు నేను ప్రకటన గ్రంథం పూర్తయిన తర్వాత చెప్తాను. ఎవడైతే సరెండర్ అవుతాడో దేవునికి, God shall permit 10 tests in his life. When he will encounter any test in his life, he has to ask God, saying, Lord, I being a human, what I can do? How can I win the victory over this situation? The situation is like this, and I'm not a strong man, I'm very weak. Spiritually, I'm not strong, I'm very weak. My Lord, move with mercy. ఆ విధంగా ఆ 10 పరీక్షలలో వాడు దేవుని తట్టు తిరిగి దేవుని మీద ఆధారపడితే కొంతకాలానికి వానికి అనేక రకములైన ఇబ్బందులు, శ్రమలు, అవమానములు, నాకెలాగా వస్తున్నాయి అవమానములు, అలాగ వస్తాయి. ప్రతి అవమానములో ప్రభు తట్టు చూడాలి. నేను మీకు ఇది పాఠం చెప్తున్నాను. మీకు ఎవడైనాను, ఆడదాయి కానీ మగవాడు కానీ ఎవడైనాను మీకు అవమానపరిచినట్లయితే మీరు దేవునికి చెప్పండి, లార్డ్, బికాజ్ ఐఎమ్ ఇన్ ద realm of the spirit. That's the reason why I have been insulted by my kith and kin and by my friends and by my so and so. My Lord, I'm looking at thee. Kindly don't forsake me. Kindly don't take away the spirit which has been given to me. बोले तुम्हें प्रार्थना करो पड़ो ఒడియాలకో, ప్రభువా ఈ పరిస్థితి ఎలా ఉంది, నా మీదకి వచ్చింది, నిన్ను బట్టి ఈ పరిస్థితి నాకు ఇలా వచ్చింది కనుక నేనేం చేయగలను, నేనేం చేయలేను, దయచేసి నాకు శక్తి దయచేయము. ఈ పరిస్థితిని ఎదుర్కొంటే నా వల్ల కాదు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, నేను చాలా బలహీనుడను, ఆధ్యాత్మికముగా బలహీనుడను అని ఒప్పుకోవాలి. ఇప్పుడు మీకు నేను 7వ భాగం చెప్పే ముందు 6వ భాగం యొక్క కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1911లో క్రీస్తు శకము, ఇది 2000, క్రీస్తు శకము 2000, అలాగే క్రీస్తు శకము 1911లో బెత్షెమెష్ అన్నటువంటిది చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ బెత్షెమెష్ అనేది బైబిల్లో ఉంది, చూపిస్తాను తర్వాత మీకు వాక్యం వచ్చినప్పుడు చూపిస్తాను. ఈ బెత్షెమెష్లో
యూదా రాజుల యొక్క కుటుంబాలు ఉంటున్నారు. యూదా రాజులు ఎవరు? ఎక్కడ ఉంటున్నారు? బెత్షెమెష్. యూదా రాజుల కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు అక్కడ ఉండిపోవాలి బెత్షెమెష్లో. తక్కిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. రాజుల యొక్క కుటుంబం పేరు నిలబడడానికి ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు అక్కడ ఉండాలి. బెత్షెమెష్ is the place which is recorded in the Bible. I will show you when the lesson comes, when the point comes. Bethshemesh is the place where the kings of Judah are living there with families. పెద్ద పెద్ద డాబా ఇళ్ళు కట్టడానికి వీలు లేదు. ఇట్స్ an order of the Lord God Almighty not to build a heavy building with cemented roof, because very frequently the earthquakes are coming in that land. So the magnitude of the earthquake, magnitude and English lo ante భూకంపం యొక్క శక్తికి magnitude అంటారు ఇంగ్లీష్లో. So the magnitude of the earthquake shall be very heavy in that place. That's the reason why God has commanded people not to build a permanent house with a cemented roof. It's a command of the Lord that in every family there should be a son must live in that place. All other can go out if they want. It's famous for the kings of the Judah. The families, approximately 10,000 families are there in Bethshemesh. Now I am speaking about Bethshemesh that I have already spoken in the part number 6. Bethshemesh is also known as Irshemesh. Say Irshemesh. 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 Bethshemesh annanu Irshemesh annanu ఒకటే. Whether you say Bethshemesh or Irshemesh, it's same thing. The meaning of Irshemesh is the land of the sun. సూర్యుని యొక్క భూభాగము అని పేరు ఇర్షెమెష్ అని అంటే. ఆ విధంగా దాన్ని పిలిచారు. డ్యూట్రానమీ 4వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనం. Book of Deuteronomy chapter 4 verse 19. Let's read. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. Thou lift up thine eyes unto heaven, and when thou seest the sun and the moon and the stars, even all the hosts of the heaven, shouldest be driven to worship them and serve them, which the Lord thy God hath divided unto all nations under the whole heaven. సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రములను కానీ ఆకాశమందు మహాకాశములందు ఉన్న ఏ రూపమునైనను మీరు నమస్కరించి దాన్ని పూజించినట్లయితే ఆకాశం ముందు ఉన్నటువంటి ఆకాశం కింద ఉన్నటువంటి అనేక దేశములలో మీరు వెళ్ళగొట్టబడతారు. చదువురాది తెలుగులో. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. నువ్వు జాగ్రత్త పడి అంటున్నాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. డోంట్ బో యువర్ హెడ్ బిఫోర్ దెమ్. దే ఆర్ నాట్ గాడ్. ఐఎమ్ యువర్ గాడ్. వాళ్ళు నీ దేవుడు కారు. వారిలో ఏ ఒక్కడు నీ దేవుడు కాడు. నేను నీ దేవుడును. ఐఎమ్ యువర్ మేకర్. నేను నిన్ను నిర్మించిన వాడను. యు హావ్ బీన్ మేడ్. నీవు నిర్మించబడ్డావు.
యు హావ్ నాట్ బీన్ క్రియేటెడ్. నీవు సృష్టించబడలేదు, సృష్టించబడింది. నీవు నిర్మించబడ్డావు. వాట్ ఎ డిఫరెన్స్! ఇట్స్ వండర్ఫుల్ డిఫరెన్స్. యు ఆర్ నాట్ వన్ అమాంగ్ ద క్రియేషన్. సృష్టి మొత్తంలో నువ్వు లేవు. నా స్వరూపం ముందు, నా పోలికలో నేను నిన్ను నిర్మించాను. గాడ్ ఈజ్ యువర్ మేకర్. ఇప్పుడు మీరు చదివినటువంటి ద్వితీయోపదేశ కాండంలో అది సూర్యుని దేశము, అది సూర్య దేశము, అయినను సూర్యునికి మీరు పూజించరాదా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే లివైట్స్కి దేవుడు స్థలం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు. లెవీయులు ఇజ్రాయేలు జనాంగము కొరకు 12 గోత్రికుల కొరకు యెహోవా దేవుని యొద్ద మొర పెడతారు. వీళ్ళ మొర ఆలకించి ఇజ్రాయేలీలకు దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. అందుకే లెవీయులంటే ఇజ్రాయేలీలకు చాలా భయము. వాడు ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి, లెవీయులు 12 గోత్రములలో లేరు. చూడండి, లెవి అన్న పదం వస్తుందేమో. రూబేను, షిమ్యోను, ఇశ్శాఖారు, యూదా, జబులోను, ఎఫ్రాయిం, మనష్య, బెంజమిన్, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి. లెవి వచ్చిందా? ఈ 12 గోత్రముల నుండి వాళ్ళని తీసేసి నా జనాంగమైన ఇజ్రాయేలీల కొరకు నా అందరిని మొరపెట్టు అన్నాడు. ఆ పని నేను చేస్తుంటాను మీ కొరకు. ఇప్పుడు నేను 7వ భాగం చెప్తున్నాను మీకు. ఇజ్రాయేల్ పక్షమున యెహోవాకు వారు మొరపెట్టుచుండేవారు. అంతేకాకుండా ఆ సన్ సిటీలో బెత్షెమెష్కి ఇంకొక పేరు చెప్పాను. ఏం పేరు చెప్పాను? ఇర్షిమేష్ అంటే సన్ సిటీ అని అర్థం. ఆ సన్ సిటీలో లెవీయులు ఉంటూ ఆ సన్ సిటీలోనే ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దేవుని నిబంధన మందసం ఉండేది. యూదులు ఎక్కడుంటున్నారో అక్కడే. ఇప్పుడు ఆ మందిరము అక్కడి నుంచి జెరూసలేం రావాలి. నూతనముగా నిర్మించబడబోచున్న జెరూసలేం మందిరంలో ఆ ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ప్రవేశించాలి. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అక్కడ ఉంది. ఎక్కడ? బెత్షెమెష్లో, సన్ సిటీలో, ఇర్షిమేష్లో. లెవీయులు ఏం చేస్తున్నారు? ఆ నిబంధన మందసం దగ్గర నిలబడి కూర్చొని దాని మధ్యలో పెట్టి చుట్టూ కూర్చొని ఇజ్రాయేలీల కొరకు, యూదుల కొరకు, యూదా రాజుల కొరకు, ఇజ్రాయేల్ రాజుల కొరకు విజ్ఞాపనలు చేస్తూ, వారి కొరకు ప్రార్థనలు చేస్తూ దేవునికి మొరపెడుతున్నారు. ఎవరు? లెవీయులు. ఎవరు? ఎక్కడ? సన్ సిటీలో. ఎక్కడ? దాని పేరేంటి? బెత్షెమెష్. బెత్ షెమెష్. బెత్ షెమెష్. బెత్ షెమెష్. బెత్షెమెష్లో ఉంటూ దైవారాధన చేయుట ఉత్తమము అని లెవీయులు అనుకుని ఆ సన్ సిటీలోనే, ఆ ఇర్షిమేష్లోనే వాళ్ళు ఉండిపోయారు. అలా అనుకొని బెత్షెమెష్లో నివసించుచు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని సేవించుచు ఉండేవారు అని రెబాస్ చెప్పారు, అని సైంటిస్టులు చెప్పారు, అని భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పారు. బెత్షెమెష్లో భూమిని తవ్వి చూశారు. అక్కడ వాళ్ళు కనుగొన్నవన్నీ కూడా ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు క్లాసులో చెప్పారు. ఎవరు? సైంటిస్టులు, భూగర్భ శాస్త్రజ్ఞులు మరియు రెబాస్, ఆధునిక రెబాస్ మరియు ట్రెడిషనల్ రెబాస్. వీళ్ళు ఈ పాఠములు చెప్తున్నారు. నేను ఆ పాఠములు వింటున్నాను. ఆ పాఠములు విని వెరీ కరెంట్ న్యూస్ మీకు చెప్తున్నాను. వెరీ కరెంట్ న్యూస్.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవడు ఇవ్వలేడు, పరిశుద్ధాత్ముడే ఇవ్వగలడు. మీకు నా ద్వారా వినిపించుచున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ విషయములను. యు ఆర్ బ్లెస్డ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఇండియన్ క్రిస్టియానిటీ. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఆనర్ ద లార్డ్. ఈ పట్టణానికి బెత్షెమెష్ సిటీ, ఇర్షెమెష్ సిటీ అని పేరు. హిస్టారికల్గా ఆ పేరు దానికి రాలేదు. సైంటిఫికల్గాను ఆర్కలాజికల్గాను ఆ పేరు దానికి వచ్చింది. అయితే అందులో ఆ బెత్షెమెషులో మరికొన్ని తెగలకు చెందిన వారు నివాసము చేసినట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎవరెవరు నివాసం చేశారో అక్కడ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వాళ్ళందరూ అక్కడ ఎందుకున్నారంటే ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ని పట్టుకొని పోదామని ఉన్నారు. ఎందుకు? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటే అర్థం ఏమిటి? నిబంధన మందసమును పట్టుకుపోదామని. ఎందుకు? అది 45 కిలోల బంగారం. ఎంత? మీరు దీపవృక్షము అన్నారు, అది రాంగ్ నేమ్ అన్నాను. రైట్ నేమ్ మీకు చెప్పాను. ఏం చెప్పాను? మెనోరా. అది 45 కిలోల బంగారం, మేలిం బంగారం. అసలు ఆ మెనోరా ఎక్కడుంటుందో ఈ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అక్కడే ఉంటుంది. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఎన్ని కిలోల బంగారమో ఎవరికి తెలియదు. ఎంతవరకు ఎవరికి అర్థం కాలేదు అది ఎంత బంగారమో. ఆ బంగారం కొరకు, ఆ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ కొరకు ఈ మనుషులంతా కూడా యూదులు ఎక్కడ విస్తారంగా ఉంటున్నారో అక్కడికి వచ్చి వింటున్నారు. యు ఆర్ హియరింగ్ పార్ట్ 7, 7వ భాగం మీరు వింటున్నారు. బెత్షెమెష్ లేక ఇర్షెమెష్ అనగా సన్ సిటీలో ఎవరెవరు నివసించారో భూగర్భ శాస్త్రజ్ఞులు, ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. వాళ్ళకి సాక్ష్యాలు దొరికాయి, ఎవిడెన్సెస్ కనబడ్డాయి. ఈ జనాంగంలో ఫిలిస్తీయులు ఒకడు కనబడ్డారు. ఈ జనాంగంలో ఫిలిస్తీయులు కనబడ్డారు. ఈ ఫిలిస్తీయులు క్యాఫ్టార్ అనేటటువంటి ప్రదేశంలో ఉండేవారు. అక్కడ నుండి కెనాన్ అనేటటువంటి దేశానికి వచ్చారు. వాళ్ళకి కెననైట్స్ అని అన్నారు. నిర్గమకాండములో మీకు కననీయులు ఎవరి సంతానము, ఫిలిస్తీయులు ఎవరి సంతానము అన్నది మీరు చూడగలరు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 14లో మీరు చూడగలరు. ఆదికాండం 14వ అధ్యాయంలో చూడగలరు. 13, 14 అధ్యాయాల్లో ఈ ఫిలిస్తీయులు ఎక్కడ నుండి వచ్చారు, ఈ కననీయులు ఎక్కడ నుండి వచ్చారు, వీళ్ళు ఎవరి సంతానం? వీళ్ళు నోవాహు సంతానం. హాము కుమారుడు ఎవడు? హాము కుమారుడు యొక్క సంతానం వీళ్ళు. నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. ఒక 2 రోజులు అయింది. ఒకరోజు 7 అధ్యాయాలు స్టడీ చేశాను, నిన్న 7 అధ్యాయాలు స్టడీ చేశాను. నేను మళ్ళీ స్టడీ చేస్తున్నాను. మీకు చెప్పడానికి నేను ఎంత శ్రమ పడుతున్నానో మీకు తెలియదు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ వెరీ లాంగ్. My struggle is very hard struggle. I'm struggling because to bring you the revelation, to tell you the mysteries of the prophecies, the mysteries behind the word of God. ఈ కననీయులు, ఫిలిస్తీయులు ఆదికాండంలో మీకు కనబడతారు. ఈ ఫిలిస్తీయులు అక్కడ ఉండేవారు. ఎక్కడ? సన్ సిటీలో, ఇర్షెమెష్లో, బెత్షెమెష్లో. ఈ ఫిలిస్తీయులు ముందు ఎక్కడ ఉండేవారు? ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? అది మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ఫిలిస్తీయులు క్యాఫ్టర్ అనేటటువంటి ప్రదేశంలో ఉండేవారు. క్యాఫ్టర్ అనే ప్రదేశంలో ఫిలిస్తీయులు ఉండేవారు. క్యాఫ్టర్ అనే ప్రదేశం నుండి వారు
కెనన్ అనేటటువంటి ప్రదేశమునకు వచ్చారు. ఈ క్యాఫ్టర్ అనే ప్రదేశము దక్షిణ యూరోప్లో ఉంది, సదరన్ యూరోప్లో ఉంది. యూరోప్ దేశానికి దక్షిణ భాగంలో ఈ క్యాఫ్టర్ అనే ప్రదేశం ఉంది. అంటే ఫిలిస్తీన్లు యూరోపియన్స్ అన్నమాట. ఇట్స్ హిస్టరీ. మీకు హిస్టరీ చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తున్నాను, మందసంబ గురించి చెప్తున్నాను, ఇజ్రాయేలీల గురించి, యూదుల గురించి చెప్తున్నాను. జెరూసలేములో యెహోవా 3వ మందిర నిర్మాణం గురించి చెప్తున్నాను. సన్ సిటీని గురించి చెప్తున్నాను. ఈ ఫిలిస్తీన్లు వచ్చి అందులో ఉండడం మొదలుపెట్టారు. వారు ఏం చేస్తారు? సముద్ర తీరం నుండి అలా వస్తున్నారు. ఇక్కడ చూశారు ఈ కనానైట్స్ని, యుద్ధం చేసి వాళ్ళని చెదగొట్టి ఆ దేశం ఆక్రమించుకున్నారు. అలాగే వచ్చి బెత్షెమెష్కి వచ్చారు. బెత్షెమెష్ అనే పట్టణానికి రాగానే అక్కడ వాళ్ళు బెత్షెమెష్లో యూదుల్ని చూశారు, ఇజ్రాయేలీని చూశారు. ఓహో, ఇక్కడ ఉంది రోయ్, ఏమిటి? బంగారం. వాట్ దట్ గోల్డ్? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, మెనోరా, ప్యూర్ గోల్డ్ అని అక్కడ వాళ్ళు బస్ చేశారు, అక్కడ నివాసం చేశారు. వీరికి ఫిలిస్తీన్లకి, అంటే ఇజ్రాయేలు ఈ ఫిలిస్తీన్లకి జగడం వచ్చేది. ఎందుకు జగడం వచ్చేదంటే వాళ్ళు దిస్ ఈజ్ బార్డర్, అది నీది ఇది నాది అని దే హ్యావ్ ఫిక్స్డ్ ఎ బార్డర్ లైన్. కొన్నాళ్ళు వారు వచ్చి ఇక్కడికి వచ్చి కొన్ని సామాన్లు దొంగలాడుకుని వెళ్ళిపోతుండేవారు. ఎవరు? ఫిలిస్తీయులు. వీళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్తుండేవారు. వాళ్ళు మళ్ళీ ఆ సామాన్లు వీళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అర్థమవుతుందా? దే యూస్ టు స్టీల్ ద ఆర్టికల్స్ ఆఫ్ ద Jewish people and Israelites, and when they used to go for war against the Philistines, they used to return back the goods which have been stolen by their people. That's how the war used to be. ఆ విధముగా యుద్ధములు జరుగుతుండేవి. తర్వాత ఇటు ఎందుకు వచ్చారా మీరు? అటు పొండి, ఇది కదా మన సరిహద్దు. తర్వాత ముందు మేము నీళ్లు తాగుతాం, తర్వాత మీరు నీళ్లు తాగుతారు అని అన్నాడు ఫిలిస్తీయుడు. ఇజ్రాయేలీయుడు ఏమన్నాడు? ఒరే వెదవల్లరా, మేము ఇక్కడ ఉన్నాం, మీరు మొన్న వచ్చారు కదరా, ముందు మేము నీళ్లు తాగుతాం, మేము తాగ్గా మిగిలిన నీళ్ళు మీకు ఇస్తాం. అర్థమవుతుందా టాబ్లెట్ ఎలాగ వస్తుందో? నీళ్ళను గురించి, బోర్డర్ను గురించి, దొంగతనమును గురించి ఇజ్రాయేలీలు కొన్ని ఫిలిస్తీన్లకి అస్తమానం దెబ్బలాట్లు జరుగుతుండేవి. ఇండియా పాకిస్తాన్ ఎలాగా, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎలాగా, ఇండియా నేఫా ఎలాగా, ఇండియా చైనా ఎలాగా, అలాగే ఇజ్రాయేలీలకు, ఫిలిస్తీయులకు, కనానీయులకు అస్తమానం యుద్ధములు, నీటిని గూర్చి, బౌండరీని గూర్చి యుద్ధములు జరుగుతుండేవి. వాళ్ళు బెత్షెమెష్ విడిచి వెళ్ళడానికి ఇష్టపడేవారు కారు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ దేర్, బికాస్ దర్ ఈజ్ గోల్డ్. మెనోరా ఈజ్ గోల్డ్, మెర్సెషిట్ ఈజ్ గోల్డ్, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ గోల్డ్, చెరూబ్స్ ఆర్ గోల్డ్. కనుక ఆ బంగారమును బట్టి వాళ్ళు అక్కడి నుంచి వదిలే బయటికి వెళ్ళేవారు కారు. ఆ విధంగా వాళ్ళకి ఇజ్రాయెల్కి మధ్యలో అనేక యుద్ధములు జరుగుతుండేవి. ఈ లోపల ఒక చిన్న చరిత్ర జరిగింది. సన్సేవో లేక సింసేవో అని అంటారు. ఒక మనిషి సన్సేవో లేక సంసేవో అంటే అర్థం ఏంటంటే సూర్యపుత్రుడు, సన్ ఆఫ్ సన్, సూర్యపుత్రుడు అని దాని భావము. ఒకడు పుట్టాడు. బెత్షెమెష్కి 3 మైళ్ళు దూరంలో ఒక సిటీ ఉంది. ఆ సిటీ పేరు జోరా. ఏం పేరు? బెత్షెమెష్కి ఎంత దూరంలో ఉంది? ఆ 3 మైళ్ళు దూరంలో షిమ్షోవా అన్నటువంటి ఒక మనిషి పుట్టాడు. వాడు పెద్ద అయ్యాడు.
పెద్దయి ఇజ్రాయేలీలతో, యూదులతో వాడికి స్నేహం కుదిరింది. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీ వాజ్ ఎ వారియర్. వాడు మహాయుద్ధ ప్రవీణుడు, గొప్ప బలవంతుడు. మనం తెలుగులో సింహబలుడు అని అంటారు. ఎప్పుడైనా విన్నారా? సింహబలుడు అనే మాట విన్నారా? అలాంటి సింహబలుడు ఎవడు? షిమ్షోవా. ఎక్కడ పుట్టాడు? జోరాలో పుట్టాడు. జోరా బెత్షెమెషుకి ఎంత దూరం? అస్తమానం ఫిలిష్తీయులు వచ్చేవారు యుద్ధానికి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నీ మీదకి శత్రువులు వస్తుంటారో దేవుడు ఒకడిని లేపుతాడు నీ పక్షంలో వాడితో పోరాడడానికి. యూదులు, ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులకు కప్పం చెల్లిస్తుండేవారు, వాళ్ళు దౌర్జన్యం చేస్తుండేవారు. దేవుడు శాంసన్ని పుట్టించాడు. వృద్ధాప్యంలో శాంసన్ని కన్నది వాడు తల్లి. ఎప్పుడైతే దేవుడు పుట్టిస్తాడో సైతాన్ గడి వాడికి లాగుతాడు. ఇది స్టోరీ కాదు. శాంసన్ దిలేలా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? సైతాన్ లాగాడు. జోరాలో పుట్టాడు. ఎవడు? షిమ్షోవా. వాడు ఇజ్రాయేలీలతో స్నేహం కలుగు. ఇజ్రాయేలీలు దేవుడు వీడికి మనకు పంపించాడు సహాయంగా అని వాడిని కౌగిలించుకున్నారు. ఇజ్రాయేలీలంటే, యూదులంటే షిమ్షోవాకి చాలా ఇష్టం, చాలా ప్రేమ. జోరా బెత్షెమెషు నుండి 3 మైళ్ళ దూరంలో ఉంది. అస్తమానం వచ్చి తెల్లారినోడు సాయంకాలం దాకా ఇక్కడే ఉండేవాడు. ఎక్కడ? ఇజ్రాయేలీల మధ్య. ఎవడు? షిమ్షోవా. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ మీదకి వచ్చేవారో ఓ 10 మందిని పట్టుకుని గుండగా చెదగొట్టేవాడు. ఎవరికి? ఫిలిష్తీయులకి. ఎవడో? షిమ్షోవా. చూసారా దేవుడు ఎలా పుట్టించాడు? శాంసన్ ఎలా పుట్టించాడు? షిమ్షోవాకు అలా పుట్టించాడు. ఎక్కడ? జోరాలో. జోరా ఎక్కడుంది? సన్ సిటీకి 3 మైళ్ళ దూరంలో ఉంది. ఎందుకు? టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుల్లో ఉంటే నీ ఉద్యోగంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ వీధిలో కానీ, నీ సంసారంలో కానీ, నీ సమాజంలో కానీ నువ్వు దేవుల్లో ఉంటే దేవుడు నీ పక్షమున పోరాడడానికి ఒకరిని లేపుతాడు. ఆ విధంగా ఈ షిమ్షోవా ఫిలిష్తీయులను గుండగా చెదగొట్టేవాడు. ఈ షిమ్షోవా అనేవాడు ఇజ్రాయేలీల పక్షమున ఫిలిష్తీయులతో యుద్ధము చేసేవాడు. యుద్ధ ప్రవీణుడు, మహాబలశాలి. వీళ్ళిద్దరికి ఎందుకు యుద్ధమయ్యేది? ఆరాధన గురించి. సన్ ఈజ్ అవర్ గాడ్ అని ఫిలిష్తీయులు అన్నారు. వీళ్ళన్నారు బోర్డర్ అవతలకి వెళ్ళి మీరు సన్ని మీరు దేవుడికి మొక్కండ్రా అన్నారు. బోర్డర్ అవతలకి రాకండ్రా అన్నారు. వీళ్ళు ఆల్ మైటీ గాడ్ అవర్ మేకర్ ఈజ్ గాడ్ omnipotent అని అన్నారు. ఆరాధన దగ్గర తర్వాతను అరే మేము యూదులం రా, మేము ఇజ్రాయేలీలు, మీరు ఎవరు కొడుకురా? హామ్ కొడుకులు. హామ్ ఎవడురా? నోవా కొడుకు. మీరు హామ్ సంతతి వాళ్ళు. ఫిలిష్తీయులారా పొండిరా. ఆ విధంగా ట్రైబల్ని గూర్చి, నీటిని గూర్చి, దొంగతనం చేసిన సామాన్లు గూర్చి, ఆర్క్ ఆఫ్ ది కవరెంట్ని గూర్చి వీళ్ళకి దెబ్బలాట్లు వచ్చేవి. దెబ్బలాట వచ్చినప్పుడల్లా ఈ బెత్షెమెషు పట్టణానికి వచ్చేవాడు. ఎవడు? షిమ్షోవా. వచ్చి ఒక 10 మందిని 25 మందిని ఎంటేసిన వాళ్ళు గుండగా చదగొట్టేవాడు. ఎవరికి? ఆ దెబ్బలాటకు వచ్చిన ఫిలిష్తీయులకి. చూసారా? గాడ్ రైజ్డ్ పీపుల్. గాడ్ రైజ్డ్ మీ టు ఫైట్ అగైన్స్ట్ ద డీమన్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్స్. God raised me to fight against the demons that are creating troubles in your family life. మీ కుటుంబ జీవితాల్లో సృష్టించబడినటువంటి ఆ సిచ్యువేషన్ల గురించి యుద్ధము చేయడానికి దేవుడు నన్ను సృష్టించాడు. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ.
దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. సింసోవాకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. శాంసన్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. శాంసన్ పడిపోయాడు. దిలైలా దగ్గరికి వెళ్ళాడు. ఓ దిలైలా, యు ఆర్ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అన్నాడు. ఐ లవ్ యూ దిలైలా అన్నాడు శాంసన్. అర్థమైందా? ఏమన్నాడు? దిలైలా. అప్పుడు దేవుడు అన్నాడు, ఐ హేట్ యూ మై సన్ శాంసన్, ఐ హేట్ యూ శాంసన్ మై సన్, బికాజ్ యూ లవ్ దిలైలా, సో ఐ హేట్ యూ. కానీ సింసోవా అలాగనలేదు. సింసోవా అన్నాడు, గాడ్ రైజ్ మీ టు సపోర్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అగైన్స్ట్ ఫిలిస్టైన్స్. శాంసన్ గొప్పోడా లేకపోతే సింసోవా గొప్పోడా? అలాగే పాస్టర్లు గొప్పోళ్ళు కారు. ఎవడైతే ప్రజల కుటుంబాల నిమిత్తము, ప్రజల కుమార్తెల నిమిత్తము, ప్రజల కుమారుల నిమిత్తము, భర్తల నిమిత్తము, భార్యల నిమిత్తము తెల్లవారు 3 గంటలు లేచి దేవుని యందు బుర్రకట్టి ప్రార్థన చేస్తాడో, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఐఎమ్ గ్రేట్ మ్యాన్. I'm great man, praying for your whole family every day at 3 o'clock. Every day at 3 o'clock. సింసోవాను లేపినట్లుగా నన్ను లేపాడు దేవుడు మీ కొరకు ప్రార్థించమని. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యు ఆర్ హియరింగ్ పార్ట్ 7, 7వ భాగం మీరు వింటున్నారు. ఎన్నో భాగం? ఈ సింసోవా ఎక్కడ పుట్టాడు? జోరాలో. జోరా బెత్షెమెష్కి ఎంత దూరంలో ఉంది? 3 మైళ్ళ దూరంలో ఉంది. బెత్షెమెష్ పట్టణము అనేక యుద్ధములు చూసింది. బెత్షెమెష్ పట్టణంలో చాలా యుద్ధములు జరిగాయి. మెనీ వార్స్ టుక్ ప్లేస్ ఇన్ ద సిటీ కాల్డ్ బెత్షెమెష్. బెత్షెమెష్ అనేక యుద్ధములు బెత్షెమెష్లో జరిగాయి. బెత్షెమెష్ ఇస్ ఎ గ్రేట్ సిటీ. మొట్టమొదటిసారిగా కెననైట్స్, ఫిలిస్తీన్లు, పర్షియన్స్, బెబిలోనియన్స్, రోమన్స్ అండ్ గ్రీక్స్ వీళ్ళంతా బెత్షెమెష్లో యుద్ధానికి వచ్చారు. ఎందుకు? బెత్షెమెష్లో బంగారం ఉంది. ఏమిటి? మెనోరా అండ్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దీని కొరకు ఎంతమంది వచ్చారు? మళ్ళీ చెప్తున్నానండి. కెననైట్స్, ఫిలిస్టైన్స్, పర్షియన్స్, బెబిలోనియన్స్, రోమన్స్ అండ్ గ్రీక్ ఎంతమంది వచ్చి బెత్షెమెష్లో యుద్ధాలు చేశారు. దేని కొరకు? మెనోరా కొరకు మరియు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కొరకు, బంగారం కొరకు. This original Ark of the Covenant should be shifted from this place to the new third temple of Jehovah, which shall be built in Jerusalem. జెరూసలేములో నిర్మాణము చేయబడబోతున్న 3వ మందిరములో ఈ ఒరిజినల్ అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇందులోనే మనా ఉంది. ఇందులోనే ఆరోని చేతిలో చిగిరించిన కర్ర ఉంది. ఇప్పటికీ పువ్వులు అలాగే ఉంటాయి ఆ కట్టలో. మొన్న చూపించారు, నేను చూశాను. ద ఒరిజినల్ మెనోరా అండ్ ద ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఐ హ్యావ్ సీన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. మీకు చెప్తున్నాను, హీ ఈజ్ వండర్ఫుల్ గాడ్. ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, and if you serve the people of God, and if you forget about your own status, if you forget about your own reputation, if you forget about your own honor and respect and so on, then God shall give you more and more honor and more respect and more reputation in the society. Because for the sake of God, you have forgotten these things. దేవుని కొరకు
దేవుని పనిచేయుట కొరకు, దేవుని ప్రజలలో పనిచేయుట కొరకు నీవు గౌరవాన్ని, మర్యాదను మరియు పరిపతని మరియు నీ యొక్క స్టేటస్ని నువ్వు మర్చిపోయి ఆ పనులు చేస్తున్నావు కనుక దేవుడు అంతకంటే 100 రెట్లు అత్యధికముగా నీకు గౌరవం ఇస్తాడు, మర్యాద ఇస్తాడు, ఘనత ఇస్తాడు, పరపతి ఇస్తాడు, పేరిస్తాడు. ఆనర్ ద లార్డ్. చూడండి, కెనానైట్స్, ఫిలిస్టైన్స్, పెర్షియన్స్, బెబిలోనియన్స్, రోమన్స్ అండ్ గ్రీక్ ఇంతమంది వచ్చి అక్కడ యుద్ధములు చేస్తున్నారు. ఆర్కియాలజిస్టులు భూమిని తవ్వి చూస్తూ ఉండగా ఇది రోమియోలకు సంబంధమైంది, ఇది గ్రీకులకు సంబంధమైంది, ఇది ఫిలిస్తీన్లకు సంబంధమైంది, ఇది పెర్షియన్కి సంబంధమైంది అని వాళ్ళు దాన్ని బట్టి అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎన్ని తెగల వారు వచ్చారు, ఎన్ని యుద్ధములు జరిగాయి అని వాళ్ళు చెప్పగలిగారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని అవన్నీ అంటున్నారు. యు ఆర్ గ్రేట్ పీపుల్. ఇక్కడే కూర్చొని అంటున్నారు. నాకు నిద్ర ఉండదు, నాకు నిద్ర ఉండదు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ బెటర్ గాడ్లీ లైఫ్. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వీరి యొద్ద ఉండెను. ఈ పట్టణంలో ఇప్పుడు చాలా వేడిగా ఉన్నది, వెరీ హాట్ సన్. ఇదంతా మౌంటైన్ ఏరియా, కొండల ప్రదేశము. ఎంత భయంకరమైనదో మనం ఆలోచించలేము, మనం చెప్పలేము. దిస్ సిటీ ఈజ్ కాల్డ్ సన్ సిటీ. సన్ సిటీకి ఏమన్నాను? ఇర్స్మిష్, ఇర్స్మిష్, బెత్సమిష్, ఇర్స్మిష్. వాడి పేరు ఏం పేరు? శంసోవా. వాడు ఎక్కడ పుట్టాడు? జోరా. బెత్సమిష్కి ఎంత దూరంలో ఉంది? 3 మైళ్ళ దూరంలో ఉంది. వాడు ఏం చేసేవాడు? హీ యూస్ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఎగెన్స్ట్ దియర్ ఎనిమీ. వారి శత్రువులతో ఈయన పక్షమున ఆయన యుద్ధములు చేస్తుండేవాడు. హీ వాజ్ బ్రాట్ ఇన్ టు ద వరల్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద గాడ్స్ పీపుల్. దైవ జనాంగమునకు సహాయం చేయడానికి దేవుడు వారిని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నామాన్ అనేటటువంటి వాడు సిరియా వాడు. సిరియన్లు అస్తమానం వెళ్ళి యుద్ధములు చేసి ఇజ్రాయేలీలకు బానిసలుగా కనిపోతుండేవారు, దోచుకుండేవారు అని చెప్పాను కదా. ఆ సిరియా దేశం యొక్క సైన్యాధిపతి పేరు నామాన్. 701 బీసీలో, క్రీస్తు పూర్వము 701లో, చెప్పండి, క్రీస్తు పూర్వము 701లో నామాన్ అనేవాడు సిరియన్ సైన్యాధిపతి, కుష్ఠరోగముతో ఉండేవాడు. వాడు వెళ్ళి ఎలీషా కాళ్ళ మీద పడ్డాడు. పడితే ఎలీషా బయటకు రాలేదు. ఎలీషా అన్నాడు, వాడు చెప్పురా ఆ జోర్డాన్ నదిలో స్నానం చేయమని. He fell down before the feet of the Elisha. And Elisha didn't come out of his chamber. He sent his disciple and commanded the Syrian general to go and take a dip in the Jordan water. బుజుడు ఎవడేలకు వీడి కోపం వచ్చింది. సిరియన్ దేశం యొక్క సైన్యాధిపతిని నయమాన్, నేను ఆమె నోమాన్, బయటకు వచ్చి కనీసం నా మీద అట్లా చేతుల నుంచి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను, రాలేదే అని కోపగించుకుంటే శిష్యుడు ముందుకు వచ్చాడు. నా ఏలినవాడా, నీవు సైన్యాధిపతివి, నీ బలమునకు నీ జ్ఞానమునకు తగినట్లు ఒక పని చెప్తే దైవజనుడికి చేయవా? చేస్తావు కదా. అలాగే కుష్ఠరోగమునకు సరిపోయిన పని చెప్పాడు, వెళ్ళి ములుగు చూడు అన్నాడు. వాడికి మనోనేత్రం తెరవబడింది. ఎవడికి? నామాన్కి. ఎస్, ఐ మస్ట్ గో అండ్ టేక్ ఎ డిప్ ఇన్ ద జార్డన్ వాటర్. వాడు వెళ్ళాడు, వెళ్ళి జార్డన్లో దిగాడు, మీదకి వచ్చాడు. నో లెప్రసీ, వాడికి కుష్ఠరోగం లేదు. ఎ న్యూ మ్యాన్. అప్పుడు వచ్చి ఎలైషాకి అంటున్నాడు, ఎలైషా, I know that Jehovah is only God Almighty. He is only omnipotent in the whole universe. But my king, he always
speaks to me to go with him to the pagan temples. When he will be worshipping the pagan god, I have to stand there and fold my hands like that. Otherwise, he will cut off my neck. What I have to do? Then Elisha said, go with peace, do that. నా ఏలినవాడా, యెహోవా తప్ప వేరొకడు దేవుడు కాడని నాకు తెలుసు. జోర్డాన్ నదిలో నేను మునిగినందుకు నాకు యవ్వనం వచ్చింది, నా కుష్ఠరోగం పోయింది. కానీ మా రాజు ఉన్నాడే, బయలుదేవతల గుడికి వెళ్తాడు, వెళ్ళి నమస్కారం చేస్తాడు. వాడు పక్కన నేను నిలబడి నమస్కారం చేయకపోతే కత్తి తీసి నా మెడకు వచ్చేస్తాడు. యెహోవాయే దేవుడు, కానీ నేను అక్కడ దండం పెట్టి నిలబడకపోతే నా మెడ నరికిస్తాడు. ఏం చేయమంటావు? నా మ్యాన్, పోరా, వాడి పక్కన నిలబడి దండం పెట్టు, కానీ నీ మనసులో యెహోవాయే దేవుడు అని ఉన్నది. గో. మా నాన్నగారు నాకు భయంకరంగా కొట్టేవాడు. చేతులెత్తో, చూసావా దేవుడు, దేవుడికి దండం పెట్టుకో, పాస్ అయిపోతావు. ఒరే నువ్వేం దేవుడు రా, నువ్వు రాయి, యేసుప్రభు దేవుడు రా అని లోపల అనుకునేవాడిని. మా నాన్న మా అమ్మ తిరుపతి పట్టుకెళ్ళేవారు నాకు. అప్పుడు నేను అనేవాడిని, ఒరే నా కొడక, నల్లటి రాయి, నువ్వు దేవుడురా. మా నాయనకి బుద్ధి లేదు, నాకు కొట్టి అంటున్నాడు మొక్కుకో అని. నువ్వు నల్లరాయి, నువ్వేం దేవుడురా అని నేను అనుకునేవాడు నా మనస్సులో. ఆ విధంగా నామే అని అనుకుంటున్నాడు. ఏమని? యెహోవాయే దేవుడు, ఈడవుడు దేవుడు కాడు. నా రాజు పక్కన నిలబడి నేను నమస్కారం పెట్టకపోతే ఈడు నాకు నరికిస్తాడు, కనుక నమస్కారం పెడుతున్నాను, యెహోవా నన్ను క్షమించాను అనేవాడు లోపల, నేను అనుకున్నట్లుగా. అప్పుడు నాకు నామే అని తెలీదు, కానీ నేను అనుకునేవాడిను నామేనెవడు. అప్పుడు నాకేం తెలుసును? ఏదైనా పరిస్థితులు అలాంటివి మీకు వస్తే అప్పుడు మీరు మనసులో అనుకోండి, యెహోవాయే దేవుడు, యేసే దేవుడు, అలాగనుకోండి. అలాగనుకుని కొబ్బరికాయ అట్టిపళ్ళు పట్టుకొని వెళ్ళకండి. యెహోవాయే దేవుడు అని చెప్పి నైవేద్యం సమర్పయామి అని కొబ్బరికాయ కొట్టద్దు. కొడితే మళ్ళీ చికాకు, మీకు ఆయన కొడతాడు. అలాగనుకున్నప్పుడు అలాగ ఉండంతే. నామేనలాగా, పరవశ సూర్యనారాయణలాగా అలాగ ఉండాలి. మా నాన్నకేం తెలుసు నేను ఏమనుకుంటున్నారు? ఏరా సోముల వారికి అడిగా బాగా పాస్ చేయమని అడిగాను, పాస్ అయిపోతావు. మీకు తెలుసు 9th క్లాస్ ఫెయిల్ అయిపోయినాను. 100కి 3 మార్కులు వచ్చాయి తెలుగులో, ఇంగ్లీష్లో 7 మార్కులు వచ్చాయి, లెక్కల్లో 5 మార్కులు వచ్చాయి 9th క్లాస్లో. ఆ దినాల్లో 9, 10, 11 ఈ 3 సంవత్సరాలకి ఒకే బుక్, ఒకే ఇంగ్లీష్, ఒకే నాంటెల్, 3 నాంటెల్స్ ఉంటాయి, ఒకే ప్రోజ్, ఒకే పోయిట్రీ. ఆ దినాల్లో, మా దినాల్లో 9th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నువ్వు సరిగ్గా మొక్కలేదు స్వాముల వారికి. లేదు నాన్న సరిగ్గా మొక్కాను. మొక్కితే ఎందుకు ఫెయిల్ అయినావు? నాకు తెలియదు, నువ్వు సరిగ్గా మొక్కలేదు. మా అమ్మ పేరు తోయిజాక్షి. వస్తున్నానండి. వీడు సరిగ్గా మొక్కలేదు స్వాముల వారికి, అందుకే ఫెయిల్ అయినాడు. యేసుప్రభు ఏం చేశాడు? వీడికి పాస్ చేస్తే స్వాముల వారికి పేరు వస్తుంది, కనుక ఫెయిల్ చేశాడు. నేను వచ్చి, ప్రభువా నేను ఫెయిల్ అయిపోయినాను, ఏం చేయాలి? 9th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అవును, ఏం చేయాలి ప్రభా? ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మెట్రికులేషన్ పరీక్ష కట్టరా, పాస్ అయిపోతామని. 6 నెలలు చదివాను, ఆంధ్ర మెట్రికులేషన్ పాస్ అయిపోయాను. 6 నెలలు, 6 monthsలో పాస్ అయిపోయాను మెట్రికులేషన్. నా నెంబర్ 5763 ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. నా నెంబరు 5763. ఎందరో చూశారు పేపర్లు, ఎక్కడుంది ఎక్కడ లేదు. ఎందుకుంటాను? నువ్వేదో 3rd క్లాస్లో 4th క్లాస్ చూస్తుంటానట్టి. మరి నేను మీద ఉన్నాను. అవర్ గాడ్ ఈజ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ నాలెడ్జ్, అవర్ గాడ్ ఈజ్ విజ్డమ్, అవర్ గాడ్ ఈజ్ డివినిటీ, అవర్ గాడ్ ఈజ్ డివైన్, అవర్ గాడ్ ఈజ్ omnipotent.
Our God is omniscient. Our God is omnipresent. He is God of the gods. Our God is wonderful God. రెండవ రాజుల గ్రంథము క్రీస్తు పూర్వము 701లో ఈ నామేన్ అన్నవాడు ఎలీషా దగ్గరికి వెళ్ళి బాగయ్యాడు. నామేన్ ఎప్పుడు బాగయ్యాడు? క్రీస్తు పూర్వము 701లో. చెప్పండి, నామేన్ కుష్ఠరోగం ఎప్పుడు బాగయ్యాడు? క్రీస్తు పూర్వము 701. ఆడియో పీపుల్ సే విత్ లౌడ్ వాయిస్. ద సిరియన్ జనరల్ Naaman was completely wholly healed out of leprosy during BC 701. ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులారా, అనేక రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమూహములారా, ద సిరియన్ ఆర్మీ జనరల్ నామాన్ ఎప్పుడు స్వస్థత పొందాడో ఎవరికి తెలియదు, మా ప్రజలకు తెలిసిందే. హల్లెలూయా. Naaman has been healed by the Lord Almighty during 701 BC. You are blessed people. మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. అనండి, సిరియా సైన్యము నాకు అధిపతి అయిన నామాన్ క్రీస్తు పూర్వము 701లో జోర్డాన్ నదిలో మునిగి స్వస్థత నొందాడు. ఓ హల్లెలూయా. ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు దేవుడు ఇస్తున్నాడు? నోబడి కెన్ గివ్ యూ సచ్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ హోలీ గోస్ట్ కెన్ గివ్ యూ. పరిశుద్ధాత్ముడు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 రాజులు 14వ అధ్యాయం తీరా 8 నుండి 10 వరకు చదువు. కొద్దిగా చరిత్ర వినండి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 8 నుండి 10 వరకు కొంచెం చరిత్ర వినండి. చదువురా, మెల్లగా చదువు. అమజ్య ఇజ్రాయేలు రాజైన యోహుకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషునొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా, ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానం పంపెను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి, నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోన్లోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోన్లోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశాను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము. నీవు మాత్రముగాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను. ఇది చరిత్ర. ఇజ్రాయేల్ రాజుకి యూదా రాజుకి జరుగుతున్న కలహము చరిత్ర మీరు విన్నారు. ఇప్పుడు 11 చదువు. అమజ్యా విననులనందున ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర. ఎక్కడ వచ్చింది ఆ బెత్షెమెషు పట్టణం? ఆ బెత్షెమెషు పట్టణం గురించి చెప్తున్నాను నేను మీకు. నేను పాస్టర్ని కాను, వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు అయ్యగారులు, పెద్దోళ్ళు, పెద్ద అయ్యగారులు. నేను అయ్యగారిని కాను. ఐఎమ్ ఎ ఫూల్. ఐఎమ్ నాట్ highly educated like you all people. I am an illiterate. I have confessed to the Lord Almighty. I said, Lord, I am an illiterate. How I can understand thy word? God said, I have given you the spirit of understanding. That spirit shall make you understand. Fear not. The spirit of understanding is dwelling in me. When I read the word of God, the spirit of understanding is revealing me the mysteries behind the word of God. That's how I am enlightened by the spirit of God. దేవుని ఆత్మకు, ప్రభువా నేను చదువులేని వాడిని, మూర్ఖుడను, నా జ్ఞానం లేదు, ఏదో చదువుకున్నాను, ఏదో ఆఫీసర్ అయిపోయాను, కానీ నా జ్ఞానం లేదు, నేను మూర్ఖుడను. ఎలా ప్రభువా? నేను నీకు జ్ఞానాత్మ ఇచ్చున్నాను,
నీకు అర్థం చెప్పే ఆత్మ ఇచ్చున్నాను, భయపడకు. నీవు నా వాక్యం చదువుతూ ఉండగా అది నీకు అర్థం చెప్తుంది అని అన్నాడు. ఆ విధంగా నేను వాక్యం చదువుతూ అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ, ఇట్స్ ఇన్ మీ. దట్స్ ద రీజన్ వై ఐ కెన్ టెల్ యూ మెనీ థింగ్స్. క్రైస్తవ మహాపండితులు చెప్పలేనివి నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆ యేసు ప్రభువు నాకు జ్ఞానాత్మ ఇచ్చాడు. 2వ రాజులు 14వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చదువు చూడండి. బెత్షెమెష్ అన్నటువంటి పట్టణమును గురించి చెప్తున్నాడు. అమజ్య విననొల్లనందున ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెష్ పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనెను. అక్కడ యుద్ధం జరుగుతుంది బెత్షెమెష్లో. బెత్షెమెష్కి ఇంకొక పేరు చెప్పాను, ఏంటిది? ఇర్షమెష్. ఇర్షమెష్ అంటే ఏంటి? సన్ సిటీ. బెత్షెమెష్, ఇర్షమెష్, జోరా 3 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడ షిమ్షోవా పుట్టాడు. చూస్తున్నారా? షిమ్షోవా ఇజ్రాయేలీల కొరకు దేవుడు వాడిని పుట్టించాడు అక్కడ. అలాగే మీ సమస్యల కొరకు, మీ ఇబ్బందుల కొరకు, మీ ప్రమోషన్ల కొరకు మీకు ముందుకు నడిపించడానికి దేవుని ఆత్మ ఎవరిలో దూరాలో వారిలో దూరి మీ పనులు వారి చేత చేయిస్తాడు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. పన్నెండు చదువురా. యూదావారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయి. యూదులు పారిపోయారు. ఎందుకంటే ఇజ్రాయేలీల దగ్గర నిలబడలే. ఇజ్రాయేలీలు యూదులు ఎవరు? అన్నదమ్ములు. ఇప్పుడు 13. మరియు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెత్షెమెష్ దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. ఎక్కడ? బెత్షెమెష్లో. బెత్షెమెష్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ సిటీ. ఇర్షమెష్ సన్ సిటీ ఈజ్ ఎ వెరీ ఫేమస్ సిటీ. ఇప్పుడు సమయం వచ్చిందా? బెత్షెమెష్ అంటే మీకు అర్థమవుతుందా? బెత్షెమెష్ సిటీ హ్యావ్ సీన్ మెనీ వార్స్. అనేకమైన యుద్ధములు చూసింది బెత్షెమెష్ పట్టణము, ఇర్షమెష్ పట్టణము. ఫిలిస్తీయులు, కనానీయులు, పారసీక దేశస్థులు, బెబిలోన్ దేశస్థులు, రోమియులు మరియు గ్రీక్ దేశస్థులు ఇంతమంది బెత్షెమెష్లో ఇజ్రాయేలీలతో యుద్ధం చేశారు. దేని కొరకు? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ కొరకు. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఇప్పుడు అక్కడ రావాలి, జెరూసలేం. ఎందులో దూరాలి? యెహోవా 3వ మందిరంలో దూరాలి. దేవుడు దాన్ని దాచిపెట్టున్నాడు. అవర్ గాడ్ ఈజ్ వెరీ వండర్ఫుల్ గాడ్. 14. యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవబెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చాను. చెప్పానా? బంగారము, వెండి, డైమండ్స్ చెప్పానా? దాని కొరకే ఈ యుద్ధం, దాని కొరకే ఈ యుద్ధం. ఈ సంగతి తెలుసుకుని ఫిలిస్తీన్లు ఏం చేశారు? యూదుల మందిరములో నుండి ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ పట్టుకొని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ల దేశానికి. ఇప్పుడు ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఎక్కడుంది? ఫిలిస్తీన్లో ఉంది. ఎక్కడుంది? పేగాన్ టెంపుల్లో ఉంది. అంటే అన్య దేవతల యొక్క మందిరాల్లో ఇది ఉంది. ఏది? ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. వీళ్ళు తీసుకెళ్ళి నిబంధన మందసం ఆ మందిరంలో పెట్టారు. బయలుదేవత మందిరంలో పెట్టేసి నాట్యం ఆడుకుంటూ మందు కొట్టి శుభ్రంగా హాయిగా పడుకున్నారు. తెల్లారి వచ్చినప్పటికీ ఆ బయలుదేవతల కింద పడిపోయింది. ఆల్ ద గాడ్స్ ఆఫ్ ఫిలిస్టైన్స్ ఫెల్ డౌన్.
నిబంధన మందసం అలాగే ఉంది. ఇదేమిట్రా, మన దేవుడు కింద పడిపోయినాడేంట్రా? మళ్ళీ తీసి నిలబెట్టారు. మళ్ళీ రెండవ రోజు మళ్ళీ కింద పడిపోయినాడు దేవుడు, ఫిలిష్తీయుల దేవుడు. ఇదేంట్రా మళ్ళీ పడిపోయినాడు? మై గాడ్. మళ్ళీ వచ్చారు. ఇక్కడ లేదు, ఇంకొక మందిరం పెడదాం, ఈ మందిరంలో పెడదాం. రాత్రంతా శుభ్రంగా తాగి మంచిగా మన దగ్గరికి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వచ్చింది, బంగారం వచ్చింది, ఓ హల్లెలూయా అని అరుస్తున్నారు. ఎందుకు వాళ్ళు అన్నారు కదా హల్లెలూయా అని. హల్లెలూయా అంటే అంటే తెలియదు పిలుస్తుంది, వాళ్ళు అంటున్నారు కదా, అలాగే వీళ్ళు కూడా హల్లెలూయా అని అరిశారు. ఆ దేవుడు కింద పడిపోయినాడు. తెల్లవారి చూస్తే ఇరిగిపోయినాయి, ముక్కు మొగము చేతులు ఇరిగిపోయినాయి. ఏది? దేవుడు చేతులు, దేవుడు కాళ్ళు. మనం కూడా చూస్తాం కదా, చాలామంది దేవుడికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, చూస్తుంటాం కదా. ఆ చేతులు ఇరిగిపోయినాయి, ఆ కాళ్ళు ఇరిగిపోయినాయి, ఆ బుర్ర పగిలిపోయింది. అది మరి అటువంటి దేవుడికి నేను పూజ చేసేవాడిని. ఏం చేస్తున్నావురా? పూజ చేస్తున్నాను. కనబడదా? దేనికి రా? దేవుడికి. మరి ఆ దేవుడికి నేనేం కావాలి? అయ్యా నీవెవరయ్యా? నేనే నీ దేవుడను, నేనే నీ దేవుడను. రా బయటికి. వదిలి వచ్చాను. కనీసం ఒక 3,000 మంది ప్రజలకు బాప్తిసం ఇచ్చి ఉంటాను నా లైఫ్లో. రిటైర్డ్ పాస్టర్లకు కూడా బాప్తిసం ఇచ్చాను. రిటైర్డ్ లూథరన్ బ్యాప్టిస్ట్ మరియు మెథడిస్ట్ పాస్టర్లకు కూడా బాప్తిసం ఇచ్చాను కడప జిల్లాలో. పెన్నా నదిలో బాప్తిసం ఇచ్చున్నాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాప్తిసం ఇచ్చున్నాను. దేవుడు నన్ను బయటికి రా అన్నాడు. రా, నువ్వు నా పని చేస్తావు రా అంటే బయటకు వచ్చాను. యూదుల మందిరమును దూరి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ పట్టుకొని ఫిలిష్తీయులు వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయి అషడోడ్ అనేటటువంటి పెగాన్ మందిరంలో పెట్టాడు. ఆ దేవుడి పేరు ఏం పేరు? అషడోడ్. ఏం పేరు? అషడోడ్. తెల్లవాడితే అషడోడ్ కింద పడిపోయినాడు. బుర్ర పగిలిపోయింది, ముక్కు పెట్లపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఎవరిది? అషడోడ్. నేల పడిపోవచ్చున్నాయి. ఏ మందిరములు పెట్టినా ఆ మందిరంలో ఉన్న విగ్రహములు పడిపోతున్నాయి, నేల పడిపోతున్నాయి. అప్పుడు ఫిలిష్తీయులు గ్రహించలేకపోయినారు. ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి? ఇండియన్ క్రైస్తవులకు ఎలాగైతే జ్ఞానం లేదో అలాగే వాళ్ళు గ్రహించలేకపోయినారు. ఇండియన్ క్రిస్టియన్స్కి జ్ఞానం ఉండదు, బోధకులకు కూడా జ్ఞానం ఉండదు. ఆ విధంగా బయలుదేవతల యొక్క మందిరాల్లో అలా జరిగింది. ఫిలిష్తీయులు బెత్షెమెష్ నుండి దోచుకొని వచ్చిన ఆ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ని యూదులకు తిరిగి మనం ఇచ్చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒంటి మీద లేచిపోయినాయి, ఇంతేసి గడ్డలు, ఇంతేసి గడ్డలు. ఇదేంట్రా? ఏమో తెలీదు. మరి ఇదేంట్రా? తెలీదు. బంగారం ముద్ద, నీ గడ్డ ఎంతదో అంత ముద్ద తేరా బంగారం, నీ గడ్డ ఎంతదో అంత బంగారం ముద్ద తేరా. ఈ బంగారం ముద్దలన్నీ ఎడ్ల బండిలో పెట్టి ఎర్రటి ఎడ్లు 2 తీసుకొచ్చి కట్టి తీసుకొచ్చి వెళ్ళిపోండి అమ్మ, మీరు వెళ్ళిపోండి, యూదుల దగ్గరికి వెళ్ళిపోండి అని దండం పెట్టారు. ఎవరా? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు దేవుళ్ళు పడిపోతున్నారు. ఫిలిష్తీయులకి గడ్డలు వచ్చాయి. ఫిలిష్తీయులు బంగారం, నీకెంత పెద్ద గడ్డ నీవింత ఇంత బంగారం, నీకెంత పెద్ద గడ్డ నీవింత బంగారం. అలాగా ఆ సంచులు బంగారం చేసి ఆ బంగారం వద్ద ఆ వెనకాల పెట్టి ఆ రథం మీద ఆ బండి మీద నిబంధన మందసం పెట్టి ఆ ఎడ్లను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టించి దండం పెట్టి, అయ్యా యూదుల దేవుడా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవయ్యా. చూసారా?
ఇది 7వ భాగం. ఇప్పుడు ఫిలిస్తీయులు ఆ ఎడ్ల బండి మీద వీరు పట్టుకొని పోయినటువంటి ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ తిరిగి పంపిస్తున్నారు. అక్కడ దాకా మీకు చెప్పాను. ఓకే. దైవ ప్రియులకు ముఖ్య గమనిక: పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.